హరే శ్రీనివాస శ్రీ గురుభ్యో నమ. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారము 2వ సంధి కరుణా సంధిలోని 4వ పద్యం. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ఈ 4వ పద్యంలో దాసుల వారు ఏం చెప్తున్నారంటే, భగవంతుణ్ణి ఎవరైనా భక్తితో ప్రార్థన చేసి స్తుతి చేస్తే వచ్చి అనుగ్రహం చేస్తాడు భక్తులకు. అలా వచ్చి అనుగ్రహం చేసేటప్పుడు తాను ఒక్కడే కాకుండా దేవరన్ను కరెదరే తానొబ్బనే అల్లదే, తను ఒక్కడే రాకుండా తన యొక్క సకల దేవతా పరివారంతో సహా కలిసి ತನ್ನ ಸಕಲ ಪರಿವಾರದೊಂದಿಗೆ ಬರುವನು ಎಂದು ಈ ನುಡಿಯಲ್ಲಿ ತಿಳಿಸುವರು. తన యొక్క సకల దేవతా పరివారంతో సహా వచ్చి భక్తుణ్ణి అనుగ్రహిస్తాడట పరమాత్మ. మన వచన గతి దూర నెನೆವರನನುಸರಿಸಿ ತಿರುಗುವನು, ಜಾಹ್ನವಿ ಜನಕ ಜನರೊಳಗಿದ್ದು ಜನಿಸುವ ಜಗದುದರ ತಾನು. ಘನ ಮಹಿಮ ಗಾಂಗೇಯನುತ ಗಾಯನವ ಕೇಳುತ್ತ ಗಗನ ಚರವಾಹನ ದಿವೌ ಕಸರೊಡನೆ ಚೆರಿಸುವ ಮನೆ ಮನೆಗಳಲ್ಲಿ. ಮನವಚನಕ್ಕೆ ಅತಿ ದೂರ ನೆನೆವರನನುಸರಿಸಿ ತಿರುಗುವನು, ಜಾಹ್ನವಿ ಜನಕ ಜನರೊಳಗಿದ್ದು ಜನಿಸುವ ಜಗದುದರ ತಾನು. ಘನಮಹಿಮ ಗಾಂಗೇಯನುತ ಗಾಯನವ ಕೇಳುತ್ತ ಗಗನ ಚರವಾಹನ ದಿವೌಕಸರೊಡನೆ చెరిసువ మనే మನೆಗಳಲ್ಲಿ. ఇది పదవిభాగం. ఇక అర్థాలున్నాయి. వచన అంటే మాతు మాట, జాహ్నవి గంగా, జనక తండే అంటే తండ్రి, జగదుదర జగత్తునే తన ఉదరంలో పెట్టుకున్నవాడు. జగదుదర జగత్తನ್ನು ಹೊಟ್ಟೆಯಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡವ, తన యొక్క ఉదరంలో పెట్టుకున్నవాడు. గాంగేయ భీష్మాచార్యుల వారు. గగన చెర, గగన అంటే ఆకాశము, చెర అంటే అక్కడ సంచరించేటువంటి ఆకాశంలో సంచరించేటువంటి గరుత్మంతుల వారు. వారిని గురించి చెప్తున్నారు. గగన చెర అంటే అంతటువంటి గగన చెర వాహన గరుడ వాహనుడు పరమాత్మ. దివౌకసరు దేవతಗಳು. దివ అంటే స్వర్గము, ఓకస్ అంటే మని గృహము. స్వర్గాన్నే గృహంగా చేసుకున్నటువంటి వాళ్ళు దేవతలు. దివౌకసరు అంటే దేవతలు. భావం మనవచన గతి దూర, మనస్సుకు మాటకు కూడా పూర్ణంగా తెలియబడనివాడు. మనస్సు చేత ಮನಸ್ಸಿಗೆ ಮಾತಿಗೆ ಪೂರ್ಣ ನಿಲುಕದಿರುವ ಪರಮಾತ್ಮ ಯಾರು ತನ್ನನ್ನು ಭಕ್ತಿಯಲ್ಲಿ ಸ್ಮರಿಸುವರೋ ಅವರನ್ನು ಬೆನ್ನು ಹತ್ತುವನು. పరమాత్మని పూర్ణంగా తెలుసుకోవటానికి మనస్సుతో కానీ మాటలతో కానీ సాధ్యం కాదు. అటువంటి పరమాత్మ, అలాంటి పరమాత్మ అయినా కూడా ఎవరైతే తనను భక్తితో స్మరిస్తారో వాళ్ళ వెనకాలే ఉంటాడట. ಎಲ್ಲವನ್ನೂ ತನ್ನ ಉದರದಲ್ಲಿ ಧರಿಸಿದರು. జగదుదర ఆదరు అయినా కూడా, బ్రహ్మాండాన్నే తన ఉదరంలో పెట్టుకున్నా కూడా ನಮ್ಮ ఉదరದಲ್ಲಿ అవతరిಸುవను. ಜನರೊಳಗಿದ್ದು జనిಸುవ, మన ఉదరంలో కూడా జన్మిస్తాడు. అంటే జీవనప్రదుడుగా ఉండి మన లోపల కూడా ఉంటాడు. కానీ మన లోపల జీవులందరి లోపల ఉన్నా కూడా భగవంతుడికి గర్భవాసాది దోషాలు ఏమీ లేకుండా ఉంటాడు. నిర్లిప్తుడు, ఏ దోషాలు లేవు, దోషదూరుడు. అలా అందరిలోనూ ఉంటాడు. జగత్తును కూడా తన ఉదరంలో పెట్టుకుంటాడు. ఘన మహిమ గొప్ప మహిమావంతుడు పరమాత్మ. గాంగేయనుత, గాంగేయ అంటే గంగాపుత్రుడైనటువంటి భీష్మాచార్యుల వారు. మహామహిమనాథ హరి భీష్మరింద స్తుతిసికొండు. గాంగేయనుత భీష్మాచార్యుల వారి చేత స్తుతి చేయించుకుంటాడు. భీష్మాచార్యుల వారు అనేక స్తుతులు చేశారు. విష్ణు సహస్రనామము, గంగా భీష్మస్తవరాజము, ఇలాంటి స్తుతులు ఎన్నో ఉన్నాయి. భీష్ముల వారి చేత స్తుతింపబడ్డాడు పరమాత్మ.
అలాంటి స్తుతి ఎవరైతే అటువంటి స్తుతులతో తనను స్మరిస్తారో అటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క మನೆಗಳಲ್ಲಿ వాళ్ళ యొక్క ప్రతి ఇంట్లోనూ, అంటే ఈ దేహమే ఒక గృహం. మನೆಗಳಲ್ಲಿ అంటే ప్రతి జన్మలోనూ ప్రతి దేహంలోనూ పరమాత్మ ఉంటూ ತಾನೊಬ್ಬನೇ ಬಾರದೆ ತಾನೊಕ್ಕಡೆ ಕಾకుండా ಎಲ್ಲ ದೇವತೆಗಳನ್ನು ಕರೆತಂದು ಅನುಗ್ರಹಿಸುವ సకల దేవతా పరివారంతో సహా వచ్చి అనుగ్రహం చేస్తాడు. గగనచర వాహన దివౌకసరుడని చేరిಸುವ మನೆಗಳಲ್ಲಿ. అటువంటి పరమాత్మ ఆయన కరుణ ఎంతటి కరుణ అంటే భగవంతుని కరుణను ఇంకో విధంగా చెప్తున్నారు ఇక్కడ. మనస్సు చేత మాట చేత కూడా భగవంతుణ్ణి పూర్ణంగా తెలుసుకోలేము అంటూ ఇక్కడ జాహ్నవి జనక అన్నారు కదా. జాహ్నవి అంటే గంగా. గంగకు ఆ పేరు ఎలా వచ్చింది? జహ్ను మునియ కివియింద బందిద్దరింద గంగకే జాహ్నవి అని పేరు. జహ్ను ముని, ఆ జహ్ను ముని ఆశ్రమం అంతా గంగాదేవి ముంచేసిందిట, వచ్చేసింది. ఆ ముని గంగా ప్రవాహాన్ని మొత్తం గంగని నోటితో తాగేసి చెవిలోంచి బయటికి వదిలేశారు. ఎందుకని జరిగింది అంటే, వివాహం చేసుకోమని గంగాదేవి జహ్నుమునిని అడిగితే ఆయన ఒప్పుకోకుండా, నిన్ను నేను నా చెవిలోంచి వచ్చావు కాబట్టి నువ్వు నాకు పుత్రికతో సమానము అని చెప్పారు. అందుకని జాహ్నవి అంటారు, గంగకి జాహ్నవి అనే పేరు. ವಿವಾಹಕ್ಕೆ ಒಪ್ಪದಿದ್ದಕ್ಕೆ ಆಶ್ರಮವನ್ನು ಮುಳುಗಿಸುವ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದಳು గంగే. కాబట్టి జాహ్నవి అనే పేరు గంగకి ఈ విధంగా వచ్చింది. జాహ్నవి జనక, ఆ గంగకి జనకుడైన వారు పరమాత్మ, త్రివిక్రమ రూపి పరమాత్మ. ಜಾಹ್ನವಿ ಜನಕ, ಜನರೊಳಗೆ ಇದ್ದು ಜನಿಸುವ జగదుదర తాను. జగత్తನ್ನು ఉదరంలో పెట్టుకున్నా కూడా జనం లోపల ఆయన జన్మిస్తాడు. అంటే బింబరూపియాగి ప్రతి జీవిలోనూ, ప్రతి ఒక్క జీవిలోనూ ఉంటాడు. అలాంటి పరమాత్మ. ఇక ಗಾಂಗೇಯ అన్నారు కదా. గంగేయ మగనాగి జనిసిದ್ದರಿಂದ భీష్మాచార్యರಿಗೆ ಗಾಂಗೇಯ ఎన్నువరు. గంగాపుత్రుడు శంతన మహారాజు, గంగా వాళ్ళ పుత్రుడు భీష్మాచార్యుల వారు. కాబట్టి గాంగేయ అంటారు. గాంగేయనుత అంటే గంగా, ఆ భీష్మాచార్యుల వారు స్తుతి చేశారు. అనేక రకాల స్తుతులు మహాభారతంలో అక్కడ దొరుకుతాయి. ఆ స్తుతులు ముఖ్యంగా అందరికీ తెలిసింది విష్ణు సహస్రనామం. ఇటువంటి స్తుతిని పఠిస్తే భీష్మాచార్యుల వారిని అనుగ్రహించినట్లుగానే ఆ స్తుతుల్ని పఠించినటువంటి వారి మీద కూడా అత్యంత ప్రీతి చూపిస్తాడట పరమాత్మ. అంటే అత్యంత ప్రీతిಯಿಂದ ಬಂದು ಆಲಿಸುವ, ప్రీతనాగి అనుగ్రహిಸುవ. చక్కగా ప్రీతితో దాన్ని వింటాట, స్తుతిని ప్రీతితో అనుగ్రహం చేస్తాడు. దివౌకసరు అంటే, దివ అంటే స్వర్గము, ఓకస్ అంటే మನೆಮಾಡಿಕೊಂಡಿದ್ದರಿಂದ స్వర్గాన్నే గృహంగా చేసుకుని ఉండేవాళ్ళు దేవతలు. దివౌకసరు. మనవచనకతి దూర అన్నారు కదా. ఇక్కడ మనస్సు చేత మాట చేత కూడా పూర్ణంగా తెలుసుకోలేము అన్నారు. ఇక్కడ ఇంకొక అర్థం ఏంటి అంటే, మన అంటే మనస్సు, మనస్సుకి ಅಭಿಮಾನಿ ರುದ್ರದೇವುల వారు. మనోಭಿಮಾನಿಯಾದ ರುದ್ರದೇವರಿಗೆ ಹಾಗೂ ವಚನ అంటే ವಾಕು, ವಾಗಭಿಮಾನಿಯಾದ ಉಮಾದೇವಿಗೆ ನಿಲುಕದವ ಎನ್ನುವ ಅರ್ಥವನ್ನು ತಿಳಿಯಬಹುದು. మనోభిమాని రుద్రదేవుల వారికి, వాగభిమాని పార్వతీదేవికి కూడా పూర్ణంగా తెలియబడడు. అంతటి ఘనమహిమ కలవాడు, ఎత్తರದ దైవం. అలాంటి దైవం స్మరించేటువంటి వారికి వెనకాలే ఉంటాడు. తానొక్కడే ఉండడు, సకల దేవతలతో సహా వచ్చి మరీ అనుగ్రహిస్తాడట. అంతటి కరుణ భగవంతుంది. గగనచెర అన్నారు. గగనచెర వాహనుడు పరమాత్మ. గగనచెర అంటే ఆకాశంలో సంచరించేటువంటి గరుత్మంతుల వారు. అది అర్థం కరెక్టే. ఇక్కడ ఇంకొక అర్థం ఏంటంటే, ఆ గరుత్మంతుల వారు అభిమాని దేవతగా ఉన్నారు వేదాలకి. ఆయన
ಅಭಿಮಾನಿ ದೇವತ ಗರುತ್ಮಂತುల వారు కూడా ఆ గరుడాభిమన్య వేదದಲ್ಲಿ సంచరిಸುవ, ఆ వేదంలో సంచరిస్తాడు వేద ప్రతిపాద్యుడు పరమాత్మ. అటువంటి పరమాత్మ వేదాల వల్లనే తెలుసుకోవచ్చు పరమాత్మని. వేదಗಳಿಂದ ತಿಳಿಯಬಹುದಾದವನು, వేదాల వల్లనే పరమాత్మని, ఆ మహిమల్ని, ఆయన యొక్క కరుణని, స్వరూపాన్ని వేదాల వల్లనే తెలుసుకోవటానికి సాధ్యపడుతుంది. అది కూడా పూర్ణంగా కాదు. భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే ఆయన వేద ప్రతిపాద్యుడు కాబట్టి వేదాలు చెప్పినాయి, దాన్ని తెలుసుకోవచ్చు. గగన అంటే ఆకాశం. ఆకాశము అంటే మామూలుగా ఆకాశం ఒకటి అర్థం, ఇంకొకటి ಜ್ಞಾನುల యొక్క ಹೃದಯಾಕಾಶಂ. ಜ್ಞಾನಿಗಳ ಹೃದಯ ಎಂಬ ಆಕಾಶದಲ್ಲಿ ಸಂಚರಿಸುವ అంటే ಜ್ಞಾನಿಗಳ ಜ್ಞಾನದ ದೃಷ್ಟಿಗೆ ಗೋಚರಿಸುವ ಎಂದರ್ಥ. గగనచర అంటే గగనం అంటే ఆకాశంలో సంచరించే గరుడ. గరుత్మంతుల వారు అభిమానిగా ఉన్నటువంటి వేదాలు, వేదాలలో సంచరించేవాడు, వేదాలతో తెలియబడేవాడు. ఇంకా ఆకాశంలో అనే అర్థం అంటే జ్ఞానుల యొక్క హృదయాకాశం, ఆ ఆకాశంలో సంచరిస్తాడు అంటే జ్ఞానుల యొక్క జ్ఞానదృష్టితో గోచరమయ్యేటువంటి వాడు. జ్ఞానులకు జ్ఞానదృష్టితో కనపడతాడు, భగవంతుని సాక్షాత్కారం వాళ్ళకు అవుతుంది. అలాంటి జ్ఞానదృష్టికి గోచరించేవాడు అనే అర్థం అన్నమాట. పరమాత్మ కరుణతో తనని ఎప్పుడూ స్మరణ చేస్తూ స్తుతి చేస్తూ ఉండేటువంటి భక్తులకు వెనకాలే ఉంటాడు, అనుగ్రహిస్తాడు. తానొక్కడే వచ్చి అనుగ్రహించకుండా సకల దేవతా పరివారంతో సహా వచ్చి మరీ అనుగ్రహం చూపించేటువంటి కరుణ పరమాత్మనిది. మన వచన గతి దూర ನೆನೆವರನನುಸರಿಸಿ ತಿರುಗುವನು, ಜಾಹ್ನವಿ ಜನಕ ಜನರೊಳಗಿದ್ದು ಜನಿಸುವ ಜಗದುದರ ತಾನು. ಘನ ಮಹಿಮ ಗಾಂಗೇಯನುತ ಗಾಯನವ ಕೇಳುತ್ತ ಗಗನ ಚರವಾಹನ ದಿವೌಕಸರೊಡನೆ ಚೆರಿಸುವ ಮನೆ ಮನೆಗಳಲ್ಲಿ. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು, ಆದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವ ಅಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು.